రాధా గాయత్రి తల్లి సత్యవతి మనతో ఉన్నారు. ఆమె ఈరోజు విశాఖపట్నం మరొకసారి వచ్చారు. దీనిపై మనం ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఈరోజు వైజాగ్ వచ్చారు, నాకు కూడా అనుకోకుండా మీరు కలిశారు. ఏ పర్పస్ వచ్చారమ్మా? ఎవరిని కలిశారు? ఈరోజు సైనిక ఆఫీస్కి వెళ్ళామండి మేము. మా వారు ఆర్మీలో చేశారండి, ఎక్స్ ఆర్మీ ఆయన. మంచుకొండల్లోనే తిరిగి నానా అవసరం పడి దీంట్లో మంచులో కప్పపడిపోతే తోడు సైనికులు ఆయన కాపాడి మళ్ళీ మాకు ఇచ్చేశారు. అంతలా కష్టపడ్డారు దేశం కోసం. అలాంటి ఆయన తన కూతురు కోసం ఇప్పుడు డెహ్రాడూన్లోనే ఎంతలాగా కష్టపడుతున్నారంటే, ఈరోజు మేము ఇద్దరం కలిసి చేయవలసింది 10వ రోజు మా పాపది. ఆయన అక్కడ నేను ఇక్కడ ఒక 4-5 రోజుల నుంచి ఇద్దరికి కనీసం ఇది లేదు, ఓర్పు కూడా లేదు. ఒకరినొకరు ఓర్చుకునే ఇది కూడా మాకు లేకుండా, ఓదార్చుకునే ఇది కూడా మాకు లేదు. మేమిక్కడ, నేనిక్కడ, ఆయన అక్కడ అని. దేశం అందరూ మాకు న్యాయం చేయాలని ఆయన ఒక సైనికుడిగా ఆయన ఎంతలాగా బాధపడుతున్నారో ఇది ఒక్కసారి మీరందరూ గుర్తించాలండి. మాకు న్యాయం చేయండి. ఇంతకన్నా నేను ఒక తల్లిగా ఏం కోరుకుంటానండి? నా బిడ్డకి కొంచెం న్యాయం చేస్తారని ఆశపడుతున్నాను. ఓకే అమ్మ, ఈరోజు శ్రీచరణ్ వాళ్ళ నాన్నగారు దుర్గాప్రసాద్ గారిని నేను కలవడం జరిగింది. ఆయన పాప గురించి ఒక మంచి ఫ్రెండ్, అంటే వాళ్ళ కుటుంబానికి ఎంత దగ్గర నాకు కూడా అంత దగ్గర అయింది. ఒక రకంగా ఈ దశకర్మ 11 రోజులు చేయడం ఒక రుణం తీర్చుకుంటున్నానని చెప్తున్నారు. అయితే అదే సమయంలో నా కొడుకు, నేను చాలాసార్లు అడిగాను, అట్లాంటిది ఏం జరగలేదు అని ఆయన అంటున్నారు. అందుకే మేము ఇంత ధైర్యంగా, నా కొడుకు ముస్సోరి ఇప్పుడు పోలీసులు పిలిచిన వెంటనే వెళ్ళాడు. అట్లాగే నేను ఈ దశకర్మ కార్యక్రమాలు 11 రోజుల కార్యక్రమాలు చేస్తున్నా అని ఆయన దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. వాళ్ళ కొడుకుని ఒక పక్కే వాళ్ళు చూస్తున్నారండి, రెండు పక్కల వాళ్ళు చూడట్లేదు. భార్య అన్నదానికి తెలుస్తుందండి, రెండు పక్కల చూస్తుంది భర్త ఎలాంటి వాడు అన్నది. ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు కావచ్చు, కానీ ఆ అబ్బాయి ఒక సైకో, ఇది ఆయన కూడా గుర్తించాలి. ఆయన కూడా తెలిసినా వాళ్ళు బయటపడడం లేదు. టైం వస్తే వాళ్ళే పడతారని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆ అబ్బాయి ఇప్పుడు ఈ రోజు అక్కడికి వెళ్ళి డెహ్రాడూన్ వెళ్ళాడు అని చెప్తున్నారు. ఇక్కడ కర్మ చెయ్యాలండి భార్యది. అది అది ఆయన మళ్ళీ మళ్ళీ చేస్తాడా అండి? ఈ రోజు ఎంత పెద్దది ఇదండి వాళ్ళు చేయవలసింది. ఆ పిల్లడు లేడు, తల్లిదండ్రులు ఇద్దరు అనాథలుగా అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరిదండి ఇది పాపం? ఆ అబ్బాయి పాపం చేశాడు కాబట్టే కఠిన శిక్ష ఆ అబ్బాయికి వేయాలండి. ఇదే నా మనస్ఫూర్తిగా నేను కోరుకున్నది కూడా. అమ్మ, సైనిక బోర్డు అధికారిని ఈరోజు కలిశారు. ఆయనకి ఏం ఫిర్యాదు చేశారు? ఆయన ఏమన్నారండి? సైనిక బోర్డు అధికారులను కలవడం జరిగింది ఇవాళ. వాళ్ళు కూడా మాకు సపోర్టెడ్గా ఉంటాము, మేము అన్ని ఎంక్వైరీ చేస్తామని మాకు భరోసా ఇచ్చారు. అది అందుకోసమే వెళ్ళాము మేము అక్కడికి. అది జరిగింది, తీసుకున్నారు, మేము పెట్టేవన్నీ చూశారు. మేము చేస్తామండి, మా మా తరపు నుంచి కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అని మాకు మాకు భరోసా ఇచ్చారండి. అమ్మ, శ్రీచరణ్ని మేము ఒక 4 రోజుల క్రితం సింహాచలంలో కలిసాం. ఆయన అత్యంత ప్రేమతో నా కూతురు, నా భార్యతో వెళ్ళాను అంటున్నారు. ఈ విజువల్ మీరు చూడండి. అంటే ఈమె డెహ్రాడూన్లో ఈ రకంగా, అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగడానికి కొన్ని గంటల ముందు ఈ రకంగా గంగా నదిలో ముఖం కడుక్కుంది. అట్లాగే వాళ్ళు ఒక పుణ్య నీరు కూడా చల్లుకున్నారు. అంటే ఇంత ప్రేమ ఉన్న వ్యక్తిని ఎట్లాగా ఒకే కొన్ని గంటల తర్వాత చనిపోయినట్టు మీరు అనుకుంటారు? అదంతా ఉట్టి డ్రామా అండి. ఎవరైనా చెప్పినా తల్లిగా నేనైతే వినను. ఆ అబ్బాయి ఒక వారం రోజుల నుంచి మా పాపను మాత్రం చాలా ప్రేమ, అభిమానాలు చూపించాడు. ఆ రోజు కోసం వెయిట్ చేశాడు. ఆ రోజు రానే వచ్చింది. ఆ అబ్బాయి ప్రాణాలు తీశాడండి. ఎంతకన్నా నేను ఇంకెంతకని చెప్పగలను? నేను చెప్పలేకపోతున్నాను. ఇదే జరిగింది. నేనైతే నమ్మనండి ఆ అబ్బాయే. అది నా బలమైన నమ్మకం. అది ఏంటి అబ్బాయి అంటాడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలంటాడు. భగవంతుడు ఉన్నాడు మన యందు అంటే అన్ని జరుగుతాయి. మాకు న్యాయం కావాలి. ఏం జరుగుతుందో అన్నది నాకు అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు ధైర్యంగా నేను వెళ్ళాను అన్నట్టు శ్రీచరణ్ చెప్తున్నాడు. ఇప్పుడు ముస్సోరి వెళ్ళాడు. నేను పోలీసులకు, అంటే వాళ్ళ నాన్నగారు చెప్పడం, ఈ పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను అని అన్నారు. నిజంగా అతను అట్లా చేసుంటే పారిపోవడం గాని ఇట్లా చేస్తారు కదా! మరి ఇంకా ఇంత స్ట్రాంగ్‌గా అతను అలా ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? అతను ముస్సోరి వెళ్ళాడని వాళ్ళ నాన్నగారు, అమ్మగారు చెప్తున్నారు. వెళ్తే ఈ పాటికి కనిపించాలి కదా! 4 రోజుల నుంచి ఆ అబ్బాయి మాకే కనిపించట్లేదు. మాకు తెలియలేదు. ఇక్కడ ఉన్నాడని మాత్రం తెలియట్లేదు. 4 రోజులు పడుతుందండి. మా వారు మధ్యాహ్నం వెళ్తే రాత్రి చేరిపోయారండి ముస్సోరి. వీళ్ళు 4 రోజులు ఈ అబ్బాయి ఇంకా వెళ్ళలేదు అంటే అందులోనే ఉందండి ఆ అనుమానం అంతాని. అసలు ఎక్కడికి వెళ్ళాడు అన్నది ముందు మీడియా అంతా అది అది తెలుసుకుని నా దగ్గరికి రండి. ఇదే నేను చెప్పవలసింది మీ అందరికి. ఈరోజు సైనిక ఆఫీస్కి వెళ్ళామండి మేము. మా వారు ఆర్మీలో చేశారండి, ఎక్స్ ఆర్మీ ఆయన.
మంచుకొండల్లోనే తిరిగి నానా అవస్థలు పడి దీంట్లో మంచులో కప్పపడిపోతే తోడు సైనికులు ఆయన కాపాడి మళ్ళీ మాకు ఇచ్చేశారు. అంతలా కష్టపడ్డారు దేశం కోసం. అలాంటి ఆయన తన కూతురు కోసం ఇప్పుడు డెహ్రాడూన్‌లోని ఎంతలాగా కష్టపడుతున్నారంటే, ఈరోజు మేమిద్దరం కలిసి చేయవలసింది 10వ రోజు మా పాపది. ఆయనక్కడ, నేనిక్కడ ఒక 4, 5 రోజుల నుంచి ఇద్దరికీ కనీసం ఇది లేదు. ఓర్పు కూడా లేదు. ఒకళ్ళనొకళ్ళు ఓర్చుకునే ఇది కూడా మాకు లేకుండా, ఓదార్చుకునే ఇది కూడా మాకు లేదు. నేనిక్కడ, ఆయనక్కడ అని. దేశం అందరూ మాకు న్యాయం చేయాలని ఆయన ఒక సైనికుడిగా ఆయన ఎంతలాగా బాధపడుతున్నారో ఇదొక్కసారి మీరందరూ గుర్తించాలండి. మాకు న్యాయం చేయండి. ఇంతకన్నా నేను ఒక తల్లిగా ఏం కోరుకుంటానండి. నా బిడ్డకి కొంచెం న్యాయం చేస్తారని ఆశపడుతున్నాను. ఓకే. అమ్మ, ఈరోజు శ్రీచరణ్ వాళ్ళ నాన్నగారు దుర్గాప్రసాద్ గారిని నేను కలవడం జరిగింది. ఆయన పాప గురించి ఒక మంచి ఫ్రెండ్. అంటే వాళ్ళ కుటుంబానికి ఎంత దగ్గరో నాకు కూడా అంత దగ్గరయింది. ఒక రకంగా ఈ దశకర్మ 11 రోజులు చేయడం ఒక రుణం తీర్చుకుంటున్నానని చెప్తున్నారు. అయితే అదే సమయంలో నా కొడుకు, నేను చాలా సార్లు అడిగాను. అట్లాంటిది ఏం జరగలేదు అని ఆయన అంటున్నారు. అందుకే మేమింత ధైర్యంగా నా కొడుకు ముస్సోరి ఇప్పుడు పోలీసులు పిలిచిన వెంటనే వెళ్ళాడు. అట్లాగే నేను ఈ దశకర్మ కార్యక్రమాలు 11 రోజుల కార్యక్రమాలు చేస్తున్నా అని ఆయన దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. వాళ్ళ కొడుకుని ఒక పక్కే వాళ్ళు చూస్తున్నారండి. 2 పక్కల వాళ్ళు చూడట్లేదు. భార్య అన్నదానికి తెలుస్తుందండి. 2 పక్కల చూస్తుంది భర్త ఎలాంటి వాడు అన్నది. ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు కావచ్చు. కానీ ఆ అబ్బాయి ఒక సైకో. ఇది ఆయన కూడా గుర్తించాలి. ఆయనకు కూడా తెలుసు. తెలిసినా వాళ్ళు బయటపడడం లేదు. టైమొస్తే వాళ్ళే పడతారని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆ అబ్బాయి ఇప్పుడు ఈరోజు అక్కడికి వెళ్లి డెహ్రాడూన్ వెళ్ళాడు అని చెప్తున్నారు. ఇక్కడ కర్మ చెయ్యాలండి భార్యది. అది అది ఆయన మళ్ళీ మళ్ళీ చేస్తాడా అండి? ఈరోజు ఎంత పెద్ద ఇదండి ఇవాళ చేయవలసింది. ఆ పిల్లోడు లేడు. తల్లిదండ్రులిద్దరూ అనాథలుగా అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరిదండి ఇది పాపం? ఆ అబ్బాయి పాపం చేశాడు కాబట్టే కఠిన శిక్ష ఆ అబ్బాయికి వేయాలండి. ఇదే నా మనస్ఫూర్తిగా నేను కోరుకున్నది కూడాను. అమ్మ, సైనిక బోర్డు అధికారిని ఈరోజు కలిశారు. ఆయనకి ఏం ఫిర్యాదు చేశారు? ఆయన ఏమన్నారండి? సైనిక బోర్డు అధికారులను కలవడం జరిగింది ఇవాళ. వాళ్ళు కూడా మాకు సపోర్టెడ్‌గా ఉంటాము. మేము అన్నీ ఎంక్వైరీ చేస్తామని మాకు భరోసా ఇచ్చారు. అది అందుకోసమే వెళ్ళాము మేము అక్కడికి. అది జరిగింది. తీసుకున్నారు. మేము పెట్టేవన్నీని చూసారు. మేము చేస్తామండి. మా మా తరపు నుంచి కూడా మీకెప్పుడు సపోర్ట్ ఉంటుంది అని మాకు మాకు భరోసా ఇచ్చారండి. అమ్మ, శ్రీచరణ్‌ని మేము ఒక 4 రోజుల క్రితం సింహాచలంలో కలిసాం. ఆయన అత్యంత ప్రేమతో నా కూతురు నా భార్యతో వెళ్ళానంటున్నారు. ఈ విజువల్ మీరు చూడండి. అంటే ఈమె డెహ్రాడూన్‌లో ఈ రకంగా, అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందు ఈ రకంగా గంగా నదిలో ముఖం కడుక్కుంది. అట్లాగే వాళ్ళు ఒక పుణ్య నీరు కూడా చల్లుకున్నారు. అంటే ఇంత ప్రేమ ఉన్న వ్యక్తిని ఎట్లాగా కొన్ని గంటల తర్వాత చనిపోయినట్టు మీరు అనుకుంటారు? అదంతా ఉట్టి డ్రామా అండి. ఎవరైనా చెప్పినా తల్లిగా నేనైతే వినను. ఆ అబ్బాయి ఒక వారం రోజుల నుంచి మా పాపను మాత్రం చాలా ప్రేమ, అభిమానాలు చూపించాడు. ఆ రోజు కోసం వెయిట్ చేసాడు. ఆ రోజు రానే వచ్చింది. ఆ అబ్బాయి ప్రాణాలు తీసాడండి. ఎంతకన్నా నేను ఇంకెంతకని చెప్పగలను? నేను చెప్పలేకపోతున్నా. ఇదే జరిగింది. నేనైతే నమ్మనండి. ఆ అబ్బాయే, అది నా బలమైన నమ్మకం. అది ఏంటి అబ్బాయి అంటాడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలంటాడు. భగవంతుడు ఉన్నాడు మన యందు అంటే అన్నీ జరుగుతాయి. మాకు న్యాయం కావాలి. ఏం జరుగుతుందో అన్నది నాకు అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు ధైర్యంగా నేను వెళ్ళాను అన్నట్టు శ్రీచరణ్ చెప్తున్నాడు. ఇప్పుడు ముస్సోరి వెళ్ళాడు. నేను పోలీసులకు, అంటే వాళ్ళ నాన్నగారు చెప్పడం, ఈ పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను అని అన్నారు. నిజంగా అతను అట్లా చేసుంటే పారిపోవడం గాని ఇట్లా చేస్తారు కదా! మరి ఇంకా ఇంత స్ట్రాంగ్‌గా అతను అలా ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? అతను ముస్సోరి వెళ్ళాడని వాళ్ళ నాన్నగారు, అమ్మగారు చెప్తున్నారు. వెళ్తే ఈ పాటికి కనిపించాలి కదా! 4 రోజుల నుంచి ఆ అబ్బాయి మాకే కనిపించట్లేదు. మాకు తెలియలేదు. ఇక్కడ ఉన్నాడని మాత్రం తెలియట్లేదు. 4 రోజులు పడుతుందండి. మా వారు మధ్యాహ్నం వెళ్తే రాత్రికి చేరిపోయారండి ముస్సోరి. వీళ్ళు 4 రోజులు ఈ అబ్బాయి ఇంకా వెళ్ళలేదు అంటే అందులోనే ఉందండి ఆ అనుమానం అంతాని. అసలు ఎక్కడికి వెళ్ళాడు అన్నది ముందు మీడియా అంతా అది అది తెలుసుకొని నా దగ్గరికి రండి. ఇదే నేను చెప్పవలసింది మీ అందరికి. ఇది ఒక రకంగా తల్లి సత్యవతి మొదటి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విజువల్స్ మనం చూడవచ్చు. ఆర్టీవీ ఈ అంశాన్ని చూపిస్తుంది. అయితే ఈ ముస్సోరి వెళ్ళడానికి కొన్ని గంటల ముందు ఈ రకంగా గంగా నది వద్ద ఆ, మన గాయత్రి ఈ రకంగా ఒక ఫోటో దిగింది. అయితే ఇవన్నీ కూడా ఒక నమ్మించే క్రమంలోనే ఇవన్నీ కూడా శ్రీచరణ్ చేసి ఆ తర్వాత తన కుమార్తెను అంతమొందించారని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితిలో తన కుమార్తె మరణానికి న్యాయం జరిగే, ఆత్మ శాంతించే రకంగా ప్రభుత్వం కావచ్చు లేక పోలీసులు దర్యాప్తు చేసి త్వరితగతిన న్యాయం చేయాలని కోరుతున్నారు.
ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు దశకర్మ. సహజంగా చూసుకుంటే చనిపోయిన భార్యకు అంతిమ వీడ్కోలు రకంగా ఒక రకంగా పుణ్య స్నానాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ ఈరోజు శ్రీచరణ్‌కి ఏ బాధ్యత లేని విధంగా వ్యవహరించారు. ఇదే ఒక నిదర్శనంగా కూడా ఈరోజు సత్యవతి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.